హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుదియా వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు సింపుల్గా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. అక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జీరా అంటే జీలకర్ర, తర్వాత బిర్యానీ స్పైసెస్. ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద చేస్తాను అనమాట. నేను చేస్తాను ఏదైతే కానీ రైస్ మా చెల్లి అనమాట. తనైతే వీడియో తీసుకుంటాను అంటే ఇంకా వీడియో నేనైతే రికార్డ్ చేసుకున్నాను. తనని వీడియోలో చూపించమంటే కన్నా తనకు కొంచెం సిగ్గు అనమాట. అందుకని తనైతే వీడియోలో కనపట్లేదు. నువ్వు కావాలంటే వీడియో తీసుకో అని చెప్పేసరికి నేను ఇంకా అది కొంచెం మబ్బులో ఉందన్నమాట బయట. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాము. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కనుక ఆయిల్ అయితే వేసి అందులోకి బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, తర్వాత ఇవైతే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవడమే. అక్కడైతే మీకు సరిగ్గా కొంచెం కనబడట్లేదు కదా. ఆ తర్వాత మా చెల్లి చెప్పింది, అంటే సెల్లుతో అయితే తనైతే లైట్ వేసింది, నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా. తర్వాత నెక్స్ట్ అయితే అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనము. సింపుల్గా బగారా రైస్. దీంట్లో కాంబినేషన్ మనకైతే కుర్మా కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ అయితే బాగుంటుంది. ఇంకా అది అంతా మనకి ఫ్రై అయిన తర్వాత నేను ఎక్కడైతే మనం రైస్ ఒక గిన్నెకి 2 గిన్నెలు వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే మేము ఒక గిన్నెతో అయితే రైస్ తీసుకున్నాము. ఆ రైస్ అయితే యాడ్ చేసిన తర్వాత మనం ఆ రైస్ అంతా బాగా మనకు మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి. నేను చెప్పినా కదా, ఇక్కడైతే నేను రైస్ అనేది నార్మల్ రైసే తీసుకున్నాం, బాస్మతి రైస్ ఏం కాదు. మసూర బియ్యం అంటాం కదా మనము, ఆ రైసే తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకున్నాము. ఒక గిన్నెకి 1.5 కప్పు లేదా ఆ కొలత తీసుకుంటే అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది మనకి వాటర్ అనేది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంటే ముద్ద ఏం లేకుండా మనకి పొడి పొడిగా సరిపోతుంది. అక్కడ చూపిస్తున్నాను కదా ఒక గిన్నె. నెక్స్ట్ అయితే ఇంకొక హాఫ్ గిన్నె అయితే పోస్తున్నాను. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ లాస్ట్లో ఏమన్నా మనకు ఇంకా బియ్యం ఉడకలేదు అనుకుంటే కానీ, మేము అక్కడైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో కొద్దిగా అట్లా నిప్పులు అయితే వేసినాం అనమాట. మనం ఆవిరికి రైస్ ఉడుకుతుంది కదా, అట్లా మనం స్టవ్ మీద చేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అంటే 1.25 కప్ అనమాట, అంటే 1 కప్పు. నెక్స్ట్ వచ్చి అంటే నెక్స్ట్ హాఫ్ కన్నా ఎక్కువ అనమాట, అట్లయితే యాడ్ చేసుకోండి. ఇంకా అక్కడైతే కానీ మనకి ఎసురు మరిగేటప్పుడే మనకు కావాల్సినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే అక్కడ వీడియో కోసమని వెళ్ళి కూర్చుంది అనమాట. నేనేం చేయలేదు, వీడియో కోసం వెళ్ళి మా చెల్లి వీడియో తీస్తుంది. నెక్స్ట్ అయితే మనకు రైస్ కొంచెం ఉడికిన తర్వాత అందులోకి గరం మసాలాను, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్ బగారా రైస్, కానీ టేస్ట్ అదిరిపోతుంది అనమాట. మనకు చూసేకేమో రెసిపీ చాలా సింపుల్గా, రైస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మేము దీంట్లో కాంబినేషన్ అయితే మటన్ కర్రీ చేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగుందనమాట. చూడండి ఒకసారి అక్కడ మటన్ కర్రీ బగారా రైస్ అనమాట. చాలా బాగుండింది. నచ్చితే మీకు ఫాలో చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.